లీగ్ దశలో చెన్నై వరుస విజయాలతో ప్లే ఆఫ్ వైపు దూసుకెళ్తోంది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని ఉఫ్మనిపించింది. చెన్నైతో ఉర్విల్ పటేల్ 65 రికార్డు అర్ధశతకంపై మెరువగా లక్నో సూపర్ జైంట్స్ పై సిఎస్కే 5 వికెట్లతో జయభేరి మోగించింది. 204 పరుగుల ఛేదనలో లక్నో బౌలర్ల భారతం పట్టింది ఉర్విల్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42తో గెలుపుతోవలో నడిపాడు. కానీ మిడిల్ ఓవర్లలో షాదాబ్, దిగ్విజ్ రదీల విజృంభణతో మ్యాచ్ లక్నో వైపు మళ్లింది. కానీ డెత్ ఓవర్లలో ఇంపాక్ట్ సబ్ ప్రశాంత్ వీర్ 18 నాట్అవుట్లు, శివం దుబే 15 నాట్అవుట్లు కళ్లు చెదిరేలా సిక్సర్లు లక్నో ఆశల్ని అడియాసలు చేశాయి. లక్నో నిర్దించిన భారీ ఛేదనను ఓపెనర్ శాంసన్ ను దాటిన ఆరంభించారు. బౌండరీలో చెలరేగిన సంజును దిగ్విజ్ రదిని బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఉర్విల్ పటేల్ ఆవేష్ ఖాన్ ను వణికించారు. చివరికి 3 బంతుల్ని స్టాండ్స్ లోకి పంపగా 5 ఓవర్లకి చెన్నై స్కోర్ 70 దాటింది. ఆ తర్వాత ఓవర్లలో దిగ్వేష్ ను వదలని ఉర్విల్ 3 సిక్సర్లు 1 ఓవర్ తో స్టేడియాన్ని హోరెత్తించాడు. వరుసగా 2 ఓవర్లలో 25 చొప్పున రన్స్ రావడంతో పవర్ ప్లేస్ లో సిఎస్కే వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత సింగిల్ తో 13 బంతుల్లోనే ఉర్విల్ హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డును నెలకొల్పాడు. అదే ఊపుతో ఆడిన అతడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42తో చెన్నైని గెలుపు దిశగా నడిపాడు. షాదాబ్ ఓవర్లలో ఆవేశ్ చేతికి చిక్కడంతో ఉర్విల్ తుఫాన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అప్పటికే సగం లక్ష్యం కరిగిపోవడంతో చెన్నైకి భారీ విజయం పక్కా అనిపించింది. కానీ షాదాబ్ ఓవర్లలో గైక్వాడ్ బౌల్డ్ అవ్వగా బ్రేవిస్ 10ను రది బౌల్డ్ చేశారు. ఫామ్ లో ఉన్న కార్తీ శర్మ 20ను ఆవేశ్ పెల్వియన్ పంపడంతో ఇంపాక్ట్ సబ్ గా ప్రశాంత్ వీర్ 18 నాట్అవుట్ ఇచ్చాడు. 18 బంతుల్లో 30 రన్స్ అవసరం అవ్వగా ప్రిన్స్ 9 రన్స్ అవ్వడంతో ఉత్కంఠం మొదలైంది. రది పూరన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ప్రశాంత్ 2 సిక్సర్లతో మెరువుగా మార్కు రన్ వేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో శివం దుబే 15 నాట్అవుట్ తో తొలి 2 బంతుల్ని స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో 5 వికెట్లతో గెలుపొందిన సిఎస్కే 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లోకి దూసుకొచ్చింది. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ అర్ధశతకంతో భారీ స్కోర్ ను పునాది వేశారు. కానీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ లు వికెట్ల వేటతో మిడిల్ ఆర్డర్ కు బ్రేక్లు వేశారు. షాదాబ్ అహ్మద్ 43 నాట్అవుట్లు, మొహమ్మద్ సింగ్ 17 డెత్ ఓవర్లతో ధనాధన్ ఆడి స్కోర్ 200 దాటించారు.